సమయము సందర్భం అని చెప్పని ఒక మాట ఉంటుంది. చిన్నప్పటి నుండి చాలామంది పెద్దల నోట్లో నేను విన్నా, మీరు కూడా వినుంటారు. ఏవరా నాయన ఏది పడితే అది మాట్లాడతారు, సమయం ఉండాలా, సందర్భం ఉండాలా, ఒక విచక్షణ ఉండాలా, హేతుబద్ధత ఉండాలా, ఏది పడితే అది మాట్లాడితే మూర్ఖుడు అంటాడరా, పనికిరానుడు అంటాడరా, చెత్త వెదవ అంటారా అని చెప్పని మనలందరినీ ఏదో ఒక కోణంలో, ఇంత బలంగా కాకపోయినా ఏదో ఒక పద్ధతిలో మనందరికీ కూడా పెద్దలు చెప్పుంటారు. మరి రేవంత్ రెడ్డి పెద్దలు బహుశా చెప్పలేదేమో. బహుశా రేవంత్ రెడ్డికి విచక్షణ అనే పదానికి అర్థం తెలియదు, సమయము సందర్భం అనేటువంటి ఒక పదాలకు అర్థం తెలియదు. ఎప్పుడు చూసినా ఒకటే తెలుసు, బూతు పంచాంగం తెలుసు, తిట్ల పంచాంగం, తొక్కుడు రాజకీయం, ఈ ముచ్చట్లు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం తెలిసినట్టుగా లేదు. విచక్షణ లేని మూర్ఖుడి మాట సమాజాన్ని పాడు చేస్తుంది. విచక్షణ లేనటువంటి ఒక మూర్ఖుడి మాట సమాజాన్ని విధ్వంసం చేస్తుంది. సమయం తెలియని మాట, సందర్భం లేని పాట ఎంత గొప్పదైనా వ్యర్థమే. మరి ఎందుకో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా కుక్కతోకకు గుండ్రాయి గడితే చక్కగా కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకుండా తనని తాను పల్చగా చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పల్చగా చేస్తూ, కాంగ్రెస్ పార్టీని అయితే సర్వనాశనం చేస్తూ, కేసీఆర్ను తిడుతూ, కేటీఆర్ను తిడుతూ ఒక పైశాచికమైనటువంటి ఒక ఆనందాన్ని పొందుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డిని చూసి నవ్వాలనా, ఏడవాలనా, జాలి చూపెట్టాలన్నా కూడా నాకు అర్థం కావట్లే. నాకైతే జాలి అనిపిస్తుంది, ఎందుకంటే కోపం పోయిందిగా. ఐ పిటీ రేవంత్ రెడ్డి. గింత విచక్షణ లేనోళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారా? ఏం మనిషి, బుద్ధి ఎందుకు మారతలేదు, ఎవడెందుకు బుద్ధి చెప్తలేడు, చెప్పినా ఇంటలేడా, మూర్ఖత్వమా, హిట్లర్ మనస్తత్వమా అని చెప్పని వాళ్ళ నేను బాధపడతా ఉన్నా. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పినా అంటే, నిన్న మా అందశ్రీ గారు, మనందరి అందశ్రీ, రేవంత్ రెడ్డికి ఒక్కడికే అందశ్రీ కాదు, ఆయన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆయన ఒక అమర కవి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టిలేపినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి ఒక పాటలు రాసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక కవి. ఆ కవికి సంబంధించినటువంటి ఒక స్మృతి వనాన్ని ప్రారంభించే సందర్భంలో, ఆ సమయంలో రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ద స్టేట్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పబడుతున్నట్టు ఒక వ్యక్తి ప్రసంగం ఎట్లుండాలంటే, భవిష్యత్ తరానికి మార్గదర్శనం చేసే విధంగా, భవిష్యత్ తరాలకు, ప్రస్తుత తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి ఒక రీతిలో అందశ్రీ గారు జీవితం అంతా మానవీయ కోణంలో మానవత్వాన్ని, తెలంగాణ తత్వాన్ని బోధించేటువంటి ఒక రీతిలో పాటలు రాసిండ్రు, కవితలు చెప్పిండ్రు. తెలంగాణ గడ్డను ఎట్లా కాపాడుకోవాలా, ఈ గడ్డను కాపాడుకోవటంలో మన బాధ్యత ఎట్లుండాలా అని చెప్పని, అందశ్రీని అమరశ్రీగా ఎట్లా చేసుకోవాలా అని చెప్పని ఒక ఔన్నత్యంతో కూడుకున్నటువంటి ఒక దార్శనికతతో కూడుకున్నటువంటి ఒక ప్రసంగాన్ని ఆ వేదిక ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బేసికలీ. ఒక ముఖ్యమంత్రి నోటి నుండి మరీ ఇంకెక్కువ, నాలాంటోడు ముఖ్యమంత్రి కాలే కాబట్టి ఏది మాట్లాడినా చలామణి అవుతుంది, కానీ ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఇంకా ఎక్కువ బాధ్యత. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి అటువంటి ఒక మీటింగ్లో మాట్లాడాల. కానీ పెళ్లికి వచ్చి సావుడప్పు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి ఒక మూర్ఖత్వంతో, దురహంకారంతో, శాడిజం మనస్తత్వంతో ఆ వేదికను కూడా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని దూషణకు గురి చేసేందుకోసమే వాడుకోవటం నాకు చాలా బాధ అయింది. నాకు తెలిసి విఘ్నుడైనటువంటి ఒక అందశ్రీ ఆత్మకు, గద్దరన్న ఆత్మకు కూడా బహుశా బాధ కలిగించి ఉంటుంది. అమరత్వం పొందినట్టు ఒక ఆత్మ న్యూట్రల్గా ఉంటుంది, దానికి ఏం ఉండవు, రాగద్వేషాలు, భేషజాలు ఏమి ఉండవు. ఈడేంట్రా నాయన నా పేరు చెప్పి నన్ను ఇట్లా తిడుతున్నాడు అని చెప్పని పాపం అందశ్రీ అన్న కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఉంటాడు, గద్దరన్న బాధపడి ఉంటాడు. సిగ్గు ఎగ్గు లేదు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి. ఏది పడితే అది మాట్లాడటమే కాకుండా, పచ్చి బూతులు మాట్లాడమే కాకుండా, పచ్చి అబద్ధాలాడి వాళ్ళ పేర్లతో అబద్ధాలు ఆడుతున్నాడు. పచ్చి అబద్ధాలు ఆడుతూ వాళ్ళ పేర్లతో
ఇవాళ ఆయన ఏదో గొప్పతనం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కవుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చటం రేవంత్ రెడ్డి నీ బలహీనతకు నిదర్శనం, నీ చేతగానితనానికి నిదర్శనం, నీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇది కవి వారసత్వాన్ని విధ్వంసం చేయటమే, ఆ కవి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయటమే, మొత్తం సమాజాన్ని కూడా ఇవాళ డోలాయమానంలో పడేసేటువంటి ఒక రీతిలో ఇవాళ అమరకవి అందశ్రీ యొక్క వేదిక పైన అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడినట్టు ఒక మూర్ఖడా రేవంత్ రెడ్డి. నీ వైఖరి తెలంగాణ సమాజం తరపు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి మాట్లాడిన 40 నిమిషాల ప్రసంగ పాఠం ఇదంతా. ఇది చదువుతుంటే ఈయనేందా ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి ఏంది, మనం ఈ తెలంగాణలో మనం ఏంది ప్రజలం ఎట్లుంటున్నామని చెప్పని బాధ కలిగినట్టు పరిస్థితి. ఏదేదో మాట్లాడిండు. ఆయన ఏమంటాడు, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని చూసినప్పుడల్లా గుండె ధైర్యాన్ని నింపుకోవడం కోసం అందశ్రీగానా నిన్న అని చెప్పని, మాయమైపోతున్నాడమ్మా అని చెప్పని, మనిషన్నవాడు అని చెప్పని పాట ఇన్నా అంటున్నాడు. నిజంగా విన్నావా రేవంత్ రెడ్డి? గుండెతో విన్నావా, చెవులతో విన్నావా? ఇన్నట్టు నటించినవా? మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట ఇన్నటువంటి ఒక మనిషి ఎవడైనా సరే రేవంత్ రెడ్డి లెక్క వ్యవహరించాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నటువంటి ఒక పాట ఎవడన్నా గుండె పెట్టింటే, మనసు పెట్టింటే, ఆత్మతో వింటే రేవంత్ రెడ్డి లెక్క దూషణ పర్వానికి తెర తీయడు. అసలు నువ్వు మనిషివేనా? నీలో రక్తం ఉందా, చీముందా? ఏం భాష అది? కన్న తండ్రి కంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని పట్టుకొని గజ్వేల్లో నేను సమాధి చేస్తా అంటున్నావంటే నువ్వు మాయమైపోతున్నావమ్మా మనిషి అన్నవాడు పాట విన్నావా? ఆ పాట అర్థం చేసుకున్నావా? ఆ పాట రాసిన కవికి నిజమైన నివాళులు అర్పిస్తున్నావా రేవంత్ రెడ్డి? చెప్పు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఎవరు నీకు అక్షరాభ్యాసం చేయించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళని అనాలవే. ఈ భాష ప్రామాణికమైన భాష, ఈ భాష అధికారిక భాష, ఈ భాష సమాజానికి స్ఫూర్తిని అందించే భాష. నిన్ను చూసి 50 మంది తెలంగాణ సమాజం అంతా స్ఫూర్తి నొంది భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేయాలట. సిగ్గాయా రేవంత్ రెడ్డి? సిగ్గాయా రేవంత్ రెడ్డి? ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట తర్వాత రాత్రికి పోయినాక పండుకొని పక్క మీద టేప్ రికార్డ్ ఆన్ చేసుకో, లేకపోతే యూట్యూబ్లో పెట్టుకో. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఆ పాట వింటే, మనసుతో వింటే నీ మూర్ఖత్వానికి చరమగీతం పాడినట్టు అవుతుంది. విను, నేర్చుకో. నేను అడుగుతా ఉన్నా, ఇందులో కూడా ఎంత అహంకారం. అందశ్రీని ఆయన ఎక్కడికో ఉన్న దగ్గర పిలిపించుకున్నా అని చెప్తున్నా. ఆయన ఇంటికి పోవడానికి మానవత్వం రాలే. అహంకారం, ఫ్యూడలిజం. పెద్దోడు కదా, పెద్ద పటేల్ కదా. నేను పోయిన అందశ్రీ ఇంటికి, లాలాగూడలో చిన్న ఇల్లు బిడ్డడిది. మేము పోయినాం, కూర్చున్నాం, అనేకసార్లు ఆయనతో భోంచేసినాం, ఆయనతో తిరిగినాం, ఆయనతో ముచ్చట పెట్టినాం. నువ్వేం చేసినావు? అందశ్రీ పేరు అడ్డం పట్టుకొని అడ్డమైన రాజకీయం అప్పుడు చేసినావు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నావు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇది పాట. ఏం చేసినవా నువ్వు? వాడు ఎవరే మా బాహుబలి డైరెక్టర్, పెద్ద మనిషి పేరు ఆయన ఎవరు? పెద్ద ఆయన కీరవాణి గారు, పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ వచ్చింది ఆయనకు. ఆ పెద్ద ఆయనతోటి నువ్వు ఏం చేసినావు? దాన్ని నీ సొల్లు మనస్తత్వంతో అంత అద్భుతమైన పాట అది. ఇప్పటికీ పాడుకుంటాం ఆ పాట, చైతన్యం కోసం పాడుకుంటాం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇప్పుడు పాడుకుంటాం ఆ పాట. ఆ పాట స్వరూపాన్ని మార్చేసినావు, స్వరాన్ని మార్చేసినావు, రాగాన్ని మార్చేసినావు, మ్యూజిక్ని మార్చేసి నీ సొల్లు సినిమా తత్వాన్ని అందులో పెట్టి నేను అమరకవి అందశ్రీని గౌరవించిన అని చెప్పని అంటున్నావు. కేసీఆర్ గారు గౌరవించలేదు అంటున్నావు కదా, నువ్వు రాయించినావు ఆ పాట మొదట్లో. దానికి ఎవరు పాట పాడించిండ్రు? ఇదే కేసీఆర్ గారు కదా. రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట నేను పాడను అని అంటే నువ్వేందయా పాడేది అని చెప్పని ఆ రోజు రామకృష్ణ గారితో రికార్డింగ్ చేయించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆయన గౌరవించలేదా? సరే, తర్వాత జరిగిన పరిణామక్రమాలు వాళ్ళిద్దరికీ తెలుసు.
ఏమైంది, ఎందుకయింది అని చెప్పని. 10 జిల్లాలు ప్రణమిల్లిన తెలంగాణ 31 జిల్లాల ముచ్చటైంది. మార్పులు చేర్పులు ఏం కావాలనుకుండో ఏమనుకుండో అది వేరే ముచ్చట. నువ్వేదో పెద్ద గౌరవం ఇచ్చినట్టు నిజంగానే నువ్వు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అన్నట్టు ఒక నమ్మకం కనుక నీకున్నట్టయితే రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేస్తావా? రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను చంపడం కోసం చంద్రబాబు నాయుడు దండయాత్రలు చేస్తూ ఉంటే ఆ దండయాత్రలో భాగమవటం కోసం అని చెప్పని తుపాకులు పట్టుకొని పోతావా? అంటే ఏంటి? నువ్వు డ్రామా చేస్తున్నావు. అయాల డ్రామా చేసినావు, ఇయాల డ్రామా చేస్తున్నావు. అందశ్రీ పేరంటాడు, గద్దరన్న పేరంటాడు. గద్దరన్న గురించి మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక ఉద్యమకారుడు, అందరం ఉద్యమకారులమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా రాకేష్ అయినా, ఉపేందర్ అయినా, తల్లి అయినా అందరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. పోలీసు దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం. జై తెలంగాణ అంటే అదేదో వందే మాత్రం నినాదం అన్నట్టుగా పవిత్రంగా జై తెలంగాణ అంటూ కేసీఆర్ వెంపట నడిచిన ఉద్యమకారులం మేము. గద్దరన్నకి ఏం నివాళిచ్చినావు నువ్వు? గద్దరన్ను కమెడియన్ల అవార్డుకు గద్దరన్న అవార్డా? ఐటమ్ సాంగ్స్ బాగా రాసినోళ్లకు, పాడినోళ్లకు, ఆడినోళ్లకు గద్దరన్న అవార్డా? గద్దరన్న జీవితం సినిమా జీవితమా, కల్పితమా, నటన? గద్దరన్న జీవితం తరతరాలు 100 ఏళ్ళు నిలబడేటువంటి ఒక అద్భుతమైన జానపద చరిత్ర, జానపద గాయం అది, గేమ్ అది. దాన్ని సినిమా అవార్డుగా పెట్టి నేనేదో గద్దరన్నను గౌరవించిన అని చెప్పని అంటున్నావు. నిజంగా రేవంత్ రెడ్డికి గద్దర్ మీద కృతజ్ఞత ఉంటే, ఎందుకంటే ఆయన పాట, ఆయన మాట, ఆయన చేసినట్టు శ్రమ వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా గొప్ప అధికారంకి వచ్చింది. గౌరవించే తీరు యూనివర్సిటీ పెట్టు, ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెట్టు. ప్రపంచంలో ఇంతవరకు అది గద్దరన్న పాటైనా, మా రసమై బాలకృష్ణ ఆటైనా పాటైనా, మా లేకపోతే గోరేటి వెంకన్న ఆటైనా పాటైనా, తెలంగాణ ఉద్యమంలో పాత్ర అత్యంత అద్భుతమైనటువంటిది. నువ్వు నిజంగానే గద్దరన్న వల్లనే నువ్వు అధికారంకి వచ్చినా అన్న కృతజ్ఞత నీకుంటే ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టు. మేము మాట్లాడతాం. రేపు మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము తప్పనిసరిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. మేము ఎట్లా గౌరవించుకోవాలో గద్దరన్న అట్లా గౌరవించుకుంటాం. సినిమా అవార్డుకు గద్దరన్నను పరిమితం చేసి ఒక నటనకు, ఒక కల్పితమైన డ్రామాలకు, అవార్డులకు గద్దరన్నను కల్పితం చేసి నేను గద్దరన్నను గౌరవించిన అంటాడు. మా వెన్నెలక్క, మా అమ్మ, మా గద్దరన్న ప్రియమైన కూతుర్రాలు. ఓడిపోయేటప్పుడేమో ఎమ్మెల్యే ఇస్తావు, అధికారంకి వచ్చినాకనేమో నువ్వు ఎమ్మెల్యే అయ్యేవట. కడియం శ్రీ గారి బిడ్డకేం పెద్ద కిరీటాలు ఉన్నాయని చెప్పని ఎంపీకి ఇచ్చినావు. మరి అప్పుడు ఎందుకో తీసుకుపోయి వెనలమ్మకి ఇయ్యలేదు నువ్వు? వరంగల్ ఎంపీ ఇవ్వగలుగుతుంటే నువ్వు నిజంగానే గద్దరన్న మీద ప్రేమ ఉంటే. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు డ్రామాలు ఆడు, వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే వరుస వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. వెన్నుపోటు పడిచి ఎన్టీ రామారావును మళ్ళీ అదే ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ పెట్టి దండలేసి మా నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పుకో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది. నువ్వు అదే కోవ రాజకీయాలు చేస్తావు నువ్వు. ఇలా నువ్వు డ్రామాలు చేస్తే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బట్ మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు? కేసీఆర్ గారిని ఎందుకు తిడుతున్నావు? అందశ్రీ గారు ఎట్లయితే ఉద్యమకారుడో, గద్దరన్న ఎట్లయితే ఉద్యమకారుడో, కేసీఆర్ గారు కూడా అట్లే ఉద్యమకారుడు కదా. తన జీవితాన్ని ఫణంగా పెట్టిండు కదా, తన పదవుల్ని త్యాగం చేసింది కదా. 14 ఏళ్ల పాటు వనవాసంలో కూర్చొని ఒక నిరంతరమైన ఒక పోరాటం, కిందబడి మీదబడి కష్టాలు, నష్టాలు, అవమానాలు, తాపాలు, అనేక రకాలైన ఇబ్బందులకు ఎదుర్కొని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో బిల్లు వచ్చి తెలంగాణ వచ్చేంత వరకు ఒక ప్రజాస్వామిక యుద్ధం చేసిన ఉద్యమకారుడే కదా. ఆ ఉద్యమకారుడి పట్ల ఎందుకు నీకింత కోపం, ఎందుకు ఇంత కసి? నిన్ను జైల్లో పెట్టినరు అని మాట్లాడుతున్నావు. నువ్వు శుద్ధ పూసవారే అంటాడు. నిజంగా చెప్పు, గుండె మీద చేయబెట్టుకో. దేనికి పెట్టిన నేను జైల్లో? దేనికి పెట్టిన జైల్లో? ఓటుకు నోటు దొంగతనం చేస్తుంటే జైల్లో పెట్టినరు. ఇట్స్ అ క్రైమ్. సిగ్గు ఎగ్గు లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆయనను ఎంటర్ కానియొద్దు. ఆ ఓటుకు నోటు కేసు అనేటువంటిది 2 కోణాలుగా చూడాలి. 50 లక్షల నోటు సంచే కాదది. ప్రజా ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజాప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని విధ్వంసం చేసి మళ్ళా ఆంధ్రాలో తెలంగాణను కలపాలనే కుట్రకు స్వీకారం చుట్టేటువంటి ఒక ఓటుకు నోటు కేసు అది.
అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక పొలిటికల్ కాన్స్పిరసీ. అది ఆ కాన్స్పిరసీలో భాగమైన రేవంత్ రెడ్డిని మీరు చెప్పరు ముద్దు పెట్టుకోమంటే ముద్దు పెట్టుకుంటాం. ముద్దు పెట్టుకొని మూతులు నాకుతారు ఆయన ఏమన్నా? యు వాంటెడ్ టు డిస్ట్రాయ్. శ్రీకాంతాచార్య నుండి మొదలుకుంటే దాదాపు 1100 మంది తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకుల యొక్క మెప్పు కోసం ఓటుకు నోటు కేసు ద్వారా నువ్వు ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తుంటే ముద్దు పెట్టుకోవాలట ఆయనను. జైలుకు పంపొద్దట. జైలుకు పంపితే నన్ను ఎన్ని జైళ్ళకో పంపినరు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మంచోడు, ప్రామిస్ చెప్తున్నా. నాలాంటోడు అయితే బిడ్డ నువ్వు జీవితంలో బయటికి రావు, బయటికే రావు నువ్వు జీవితంలో. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కేసీఆర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టీఆర్ఎస్, ఇట్స్ అబౌట్ 4 crore పీపుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ అండ్ సాక్రిఫైజెస్ అండ్ స్ట్రగుల్. 60-70 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని విధ్వంసం చేస్తున్నాడు ఓటుకు నోటు కేసులో. నన్ను జైలుకు పంపినరు అని చెప్పని సొల్లుకు తలుగుస్తున్నాడు. పేపర్లలో టీవీలలో రాస్తున్నారు. అది ఎందుకు పంపినరు రేవంత్ రెడ్డి నేను జైలుకు? నువ్వు చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసినప్పుడు కదా నిన్ను జైలుకు పంపింది. ఇంత పెద్ద కుట్రలు చేసి రేవంత్ రెడ్డి శుద్ధ పూస లెక్క. రెండోది, కాంగ్రెస్ ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా. ఎవరి చట్టాన్ని ఆయన ఉల్లంఘించాలని చూసిండు? రాజీవ్ గాంధీ చట్టాన్ని, యాంటీ డిఫెక్షన్ లా. పార్టీ ఫిరాయింపుల చట్టం పట్టుకొచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ చట్టాన్ని విధ్వంసం చేస్తాడు, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విధ్వంసం చేస్తాడు. ఆయన పెద్ద జాతీయ నాయకుడు, దేశ నాయకుడు, ఉద్ధారకుడు. ఆయననట జైలుకి పెడితే తప్పు అని చెప్పని వారు మాట్లాడుతున్నారు. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. తాడే కదా అని మెడకేసుకుంటే పామయ్య ఘర్షిండు రేవంత్ రెడ్డి వాళ్ళ. ఆయన చెప్తా ఉన్నాడు నిన్న, రోజుకు 16-18 గంటల పాటు ఈ సహచర మంత్రివర్గ సభ్యులు పనిచేస్తున్నారటన. ఏ జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. 16-18 గంటలు. ఈ భాష ఇంతకుముందు ఎక్కడో విన్నాం మనం, ఢిల్లీలో విన్నాం. నరేంద్ర మోడీ మే 18 గంటే కామ్ కర్తాం అంటుండు. ఈయన కూడా 18 గంటే. ఈయన ఒక్కడే కాదట, మంత్రివర్గ సభ్యులంతా కష్టపడుతుండట. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 18 గంటలు నిజంగానే పనిచేసినట్టయితే నీ 3 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు పట్టుకురా, బడ్జెటరీ షీట్స్ పట్టుకురా. నువ్వు 18 గంటలు కష్టపడితే రెవెన్యూ రిసిప్ట్స్ ఎందుకు డెఫిసిట్లో ఉన్నాయి? నువ్వు 18 గంటలు కష్టపడితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్టర్ ఎందుకు సర్వనాశనం అవుతుంది? నువ్వు 18 గంటలు కష్టపడితే గ్రాంటెడ్ ఎయిడ్ రిసిప్ట్స్ ఎందుకు రావట్లేవు? నువ్వు 18 గంటలు కష్టపడితే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావట్లేవు? నువ్వు 18 గంటలు కష్టపడితే ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఎందుకు లేవు? నువ్వు 18 గంటలు కష్టపడితే రిటైర్డ్ అయినట్టు ఉద్యోగస్తులకు పెన్షన్స్ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు? ఎందుకు రాష్ట్రం ఒకప్పుడు అద్భుతంగా తెలంగాణ భారతదేశానికి తలమానికంగా ఎదిగినటువంటి తెలంగాణ, విరాజిల్లిన తెలంగాణ ఎందుకు ఇవాళ అతలాకుతలం అవుతా ఉంది, ఆర్థిక లోటులో నడుస్తూ ఉంది? సమాధానం చెప్పని నేను రేవంత్ రెడ్డిని కోరుతున్నా. నువ్వు 18 గంటలు పనిచేస్తే ఇట్లెందుకు అవుతుంది? దోపిడి దొంగలు లెక్క మారిపోయినారు. దురదృష్టం ఇటువంటి భాష మన సావరెన్ స్టేట్లో ఒక మంత్రుల మీద మాట్లాడటానికి. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క దోపిడీదారు లెక్క తయారైనరు. రేవంత్ రెడ్డిని చూసిండ్రు, चुटकी में पैसे कमा रहा है, करोड़ों रुपये कमा रहा है, 100 ఎకరాలు 1000 కోట్లు. ఢిల్లీకి సంచులు మోసడు ఎక్కెత్త అయితే ఇంటికి సంచులు మోసుకుపోతున్నాడు. ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. ఆయనను చూసిన తర్వాత అరే మేమేం తక్కువ తిన్నాం రా భయ్ అని చెప్పని మంత్రులు కూడా తెగబడ్డారు. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్క మంత్రి మీద తప్పనిసరిగా మేము ఛార్జ్ షీట్ వేస్తాం. నువ్వు అనుకుంటున్నావేమో బూతులు మాట్లాడి పిచ్చగా మాట్లాడి పేపర్లలో టీవీలలో రాయించుకొని చూయించుకొని సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా ప్రచారం చేయించుకొని నీ పాపాలన్నీ బయటపడవు అని చెప్పని. బిడ్డ నేను కడుగుతాం, నీ మంత్రులను కూడా కడుగుతాం, నీ ప్రతి డిపార్ట్మెంట్ మీద ఛార్జ్ షీట్ వేస్తాం. ఎవడు తక్కువ లేడు, ఒకడి మీద ఒకడు పోటీ. ఒక్కొక్కరిని పంచాంగం వింటే ఒకడు బూట్ల కాంట్రాక్ట్లు అమ్ముకుంటే వాడు మంచాల కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వాడు మంచాల కాంట్రాక్ట్లు అమ్ముకుంటే వాడు బియ్యం కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వాడు బియ్యం కాంట్రాక్ట్లు అమ్ముకుంటే యూనిఫామ్ కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వాడు భూములు అమ్ముకుంటాడు, వాడు చెట్లు అమ్ముకుంటాడు. మొత్తం దోసుకపోతున్నారు.
18 గంటలు కష్టపడ్డామని చెప్పని పాపం మా అన్న అందశ్రీ అన్న ఏడున్నాడో ఏడుస్తున్నాల, ఏమరా నాయన కష్టపడింది దోసక తిన్నానుక ప్రజలకు పెట్టడానిక అని చెప్పని. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు, రైతు భరోసాకు డబ్బు లేదు, రైతు బీమాకు డబ్బు లేదు, యూరియాలు చక్కగా ఇయ్యే దానికి చేత కాదు, దేనికి డబ్బులు లేవు, దేనికి చేత కాదు, 18 గంటలు కష్టపడుతున్నాం అంటాడు. మరి అది నమ్మాలా ఇది నమ్మాలా, మీరే సమాధానం చెప్పాలని చెప్పని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆయన అంటాడు ఈ కుటుంబానికి పదవులు వచ్చినాయి, ఆ కుటుంబానికి పదవులు వచ్చినాయి అని చెప్పని. నేను అడుగుతా ఉన్నా, మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు లేకపోతే పెద్ద పెద్ద పదవులన్నీ డిక్లేర్ చేసిండు కదా, ఇంక్లూడింగ్ కీ పొజిషన్స్ ఇన్ ద సీఎంఓ. ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినావు, అందులో ఎంతమంది రికార్డ్స్ అయిన కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినావు చెప్పు. మా రాకేష్ కేసీఆర్ గారు తయారు చేసిన సైనికుడు, ఉద్యమకారుడు, కార్పొరేషన్ చైర్మన్. మా ఉపేందర్ కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసినటువంటి ఒక నికార్స్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, తర్వాత బీసీ కమిషన్కు మెంబర్గా పనిచేసిండు. మా సుమన్ తెలంగాణ ఉద్యమకారుడు, 100 లాఠీలు దెబ్బలు తింటే పార్లమెంట్ సభ్యునిగా నిలబెట్టిండు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేగా పెట్టిండు. మా గ్యాదర్ కిషోర్ శాసనసభ్యుడిగా 3 సార్లు అవకాశం ఇచ్చిండు, 2 సార్లు గెలిచిండు. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే చిట్టా ఇంత పెద్దది. మా కిషోర్ గౌడు, ఎర్రోళ్ళ సీను, మొత్తం తరం లేక ఒక కొత్త నాయకత్వాన్ని కేసీఆర్ గారి నేతృత్వంలో తయారు చేసి ఉద్యమకారులందరినీ నెక్స్ట్ లేయర్ ఆఫ్ లీడర్షిప్, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం కేసీఆర్ గారి నేతృత్వంలో, భవిష్యత్తులో కేటీఆర్ గారి నేతృత్వంలో తయారు చేయడానికి ఒక సైనికులను, ఒక నాయక గణాన్ని, ఉద్యమకారులందరినీ తయారు చేసి పెట్టి. నువ్వేం తయారు చేసినావు? ఏం సంబంధం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి? అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి? ఎవరండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి? నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు రేవంత్ రెడ్డి. నీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు అడ్డదారిన దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇచ్చినావు? నికార్సుగా గాంధీ భవన్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినావు? ఎంతమందికి నువ్వు ఎమ్మెల్యే టికెట్లు నికార్సైన వాళ్ళకి ఇచ్చినావు? ఎంతమంది గొంతులు కోసినావు? కులం పేరు మీద, ధనం పేరు మీద ఎంతమంది గొంతులు కోసినావు? నువ్వు వచ్చి కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎట్లా న్యాయం అవుతుంది అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. పేపర్ లీక్ల గురించి ఏమేమో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అన్న 3 ఏళ్ళ నుంచి అధికారం ఎవరి దగ్గర ఉందన్న? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. పేపర్ లీకులు నువ్వు ఘోష్ కమిటీ వేసినావు, ఈవీ దాన్ని ఏమంటామే, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అంటాడు, ఘోష్ కమిటీ కాళేశ్వరం అంటాడు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఈ కమిటీ ఆ కమిటీ, ఈ ఎంక్వైరీ అన్నాడు కదా. పేపర్ లీక్ల మీద కేసీఆర్ గారే కదా కేసులు వేసింది, దొంగలను పట్టుకుంది కేసీఆర్ గారే కదా, కేసులు వేసింది కేసీఆర్ గారే కదా, విచారణ జరిపించింది కేసీఆర్ గారే కదా. ఈవెన్ టుడే ద మ్యాటర్ ఇస్ సబ్జుడైజే కదా. నీకు దమ్ముంటే నువ్వెందుకో విచారణ చేయవు? ఎందుకంటే మీ దోస్తులు ఉన్నారు అందులో. నువ్వు రోజు భుజాలు రాసుక తిరిగేటువంటి ఒక నీ సీక్రెట్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో. అందుకే నువ్వు విచారణ చేస్తలేవు. ఇన్నిటి మీద కేసులు వేసినాడు, వీటి మీద ఎందుకు ఎత్తలేడు? మరి సీక్రెట్ ఫ్రెండ్స్, అక్రమ మిత్రులు, వాళ్ళని కాపాడుకోవాలా? వాళ్ళని ఎత్తి చూపడం కోసం కేసీఆర్ గారు కేసులు వేసిండ్రు, కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారిను టార్గెట్ చేసుకుంటా, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటా కాలయాపన చేస్తూ ఇవాళ ఒక చిల్లర రాజకీయం రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. ఇక ఇదైతే నీ ఎక్కడ చెప్పాలన్నా? ఇన్ని చెప్పాలంటే నాకు కూడా బాధ అవుతున్నది. తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయలేము అని చెప్పిన ఒక సామెత ఉంటుంది. 70,000 ఉద్యోగాలు మీరు చెప్పురన్నా, మీడియా మిత్రులు మీరు చెప్పురు, కెమెరా సోదరులు మీరు చెప్పురు, తెలంగాణ బిడ్డలారా, 70,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినాడా? 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాడా? రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేసినాడా? మొత్తం మీద ఈ 3 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16 నుంచి 17,000 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నేను వాగ్దానం చేస్తే వాట్ డస్ ఇట్ మీన్ అన్న? ఇట్ మీన్స్ దట్ నేను ఆ ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రక్రియ అది మొదలుపెట్టి రిక్రూట్మెంట్ చేసి నేను 2 లక్షల కొత్త ఉద్యోగాలను నేను అపాయింట్మెంట్లు ఇస్తా. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఏ దొడ్లే కడితేంది, నా దొడ్లే ఇంత చాలు, కేసీఆర్ గారు దొడ్లే కడితే ఏం కాదు, నా దొడ్లో ఇంత చాలు అన్నట్టున్నది. నీ దొడ్లే ఇన్నట్టు అనుకున్నట్టు ఇవాళ ఆయన కష్టపడి గుర్తించిన ఖాళీలు
కష్టపడి గుర్తించిన ఖాళీలు, రిక్రూట్మెంట్ ప్రాసెస్కు నోటిఫికేషన్స్ ఇచ్చిన ఉద్యోగాలు, భర్తీ ప్రక్రియ మొదలుపెట్టిన ఉద్యోగాలు నీ టైంలో కంప్లీట్ అయిపోతే నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని ఏం చేస్తా ఉండి ఇంట్లో చీటింగ్ ఎట్లుంటుంది చూడరానా. ఈ చీటింగ్ అర్థం చేసుకోవాలా. ఈ 2 లక్షలకెళ్ళి ఈ 67,000 మేనేజ్ చేసి పడేస్తున్నాడు. చేసేసి ఇక చూసినావా నేను 67,000 ఉద్యోగాలు ఇచ్చేసిన, ఇంకా నేను బాకీ నీకు 1,30,000 ఉద్యోగాలే అంటున్నాడు. బాకీ ఎంత? 1,83,000. నేను అన్న లెక్క ప్రకారం మా సోదరుడైతే 12,000 అన్న, నువ్వు తప్పు చెప్తున్నావు అంటుండు. దానిపైన కూడా స్పష్టత ఇవ్వాలా. నేను లెక్క ప్రకారం అయినట్టయితే 1,87,000 ఉద్యోగాలు బాకీ ఉన్న రేవంత్ రెడ్డి దొంగ లెక్కలు చెప్తూ, అబద్ధాలు ఆడుతూ, గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా, నోటిఫై చేసిన ఉద్యోగాలన్నీ కూడా తన ఖాతాలో వేసుకొని వాళ్ళ ప్రజలను మభ్యపెడుతూ సిగ్గులేదు ఎగ్గలేదు, అమరజీవి సత్యజీవి అందశ్రీ సాక్షిగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని అంటున్నాడు. ఇది మోసం కాదా? నిన్న నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఏ అశోక్ నగర్ సాక్షిగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టి, ఏ అశోక్ నగర్ విద్యార్థులను బస్సులు ఇచ్చి, ప్రైవేట్ బస్సులు ఇచ్చి ప్రచారం చేయించుకొని ఓడమల్లయ్య బోడమల్లయ్య లెక్క వాళ్ళపైన లాఠీలు జలిపిస్తూ, కేసులు పెడుతూ, బెదిరిస్తూ, అదిరిస్తూ, న్యాయబద్ధమైన వాళ్ళ ఉద్యోగ డిమాండ్లను కాలరాస్తూ ఎండ్రిందాకి చావమనేటువంటి ఒక మూర్ఖుడా రేవంత్ రెడ్డి. దమ్ముంటే రా చర్చకు. మా రాకేష్ వస్తాడు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. ఎవ్వరు అవసరం లేదు నీతో పాటు. లేకపోతే అశోక్ నగర్లో ఉన్నటువంటి ఒక 2-3 విద్యార్థులతో నువ్వు చర్చ చేయి బిడ్డ. ఒప్పి నువ్వు కనుక 70,000 ఉద్యోగాలు ఇచ్చినాను, ముక్కు నెలకు రాసిన జీవితంలో మళ్ళీ రాజకీయంలో ఉండ. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ప్రతిదానికి అన్న బిచ్చం వేసినట్టు. ప్రభుత్వ ఉద్యోగాలు భిక్ష కాదన్న. నేను వెన్ ఐ సీ దట్ సింబాలిక్ జెస్చర్ ఆఫ్ గివింగ్ ది ఆర్డర్స్, నేను కష్టపడితే, నేను ఎగ్జామ్ రాస్తే, నేను పాస్ అయితే నాకు వచ్చిన ఉద్యోగం అది. దాన్ని నువ్వేదో నేను బిచ్చం ఇచ్చినట్టుగా లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి ఒక్కొక్కరిని లైన్లో నిలబెట్టి పట్టాలు ఇస్తున్నావు. మన ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్. బట్ అది భిక్ష కాదు రేవంత్ రెడ్డి. నీ అవసరానికి ఉద్యోగస్తులను భర్తీ చేసుకుంటున్నావు. నువ్వు ఇస్తానన్న వాగ్దానాన్ని అమలు చేస్తున్నావు. దానికి ఏదో భిక్ష ఇస్తున్నట్టుగా రాజకీయ డ్రామాలు ఆడుతున్నావు. జీవో 29 నేను చాలాసార్లు చెప్పిన. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత దుర్మార్గంగా కండక్ట్ చేసిండు. బీసీల, ఎస్సీల, ఎస్టీల గొంతు కోసే విధంగా జీవో 29 పట్టుకొచ్చిండు. తప్పుడు పద్ధతిలో నిర్వహించిండు. కోర్టుకు పోయినరు. పెద్ద పెద్ద అడ్వకేట్లను, అభిషేక్ సింఘ్వి లాంటి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి జీవో 29ను అమలుపరుచుకునేటువంటి క్షుద్ర ప్రయత్నం, దుర్మార్గ ప్రయత్నం చేసిండు. తదనంతరం మెయిన్ పరీక్ష సర్వనాశనం చేసిండు. సిగ్గు ఎగ్గు ఉన్నోడు ఎవడైనా సరే, ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉన్నట్టయితే, జస్టిస్ రాజేశ్వరరావు గారు, హైకోర్టు జస్టిస్ రాజేశ్వరరావు గారు ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇస్ లైక్ ఎ టైట్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్. ముఖం మీద చెంపదెబ్బది. పరీక్ష నిర్వహించరాట్లేదు రేవంత్ రెడ్డి నీకు. ఫర్గెట్ అబౌట్ బడీ ఫ్యూచర్ సిటీ బిల్డింగ్, forget about AICT, forget about international schools. You are not able to conduct a TGPSC exam in an appropriate manner. 500 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇస్తే దాన్ని ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ అని ఇచ్చి గ్రూప్ 1 560 ఇచ్చిన. అది ఇల్లీగలే. కండక్ట్ చేసినావు, తప్పుల తడకగా చేసినావు, అడిగిన వాళ్ళపైన అడ్డమైన కేసులు పెట్టి బెదిరించే ఒక ప్రయత్నం చేసినావు. ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది? 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే మీ ఏజ్ ఆగిర్లా ఏమన్నా? 5,000 ఉద్యోగాలు ఇస్తాం మేము, తర్వాత ఇయ్యమంటివి. ఇస్తా అన్నది నువ్వే, ఖాళీలు ఉన్నాయన్నది నువ్వే. అడిగిన పాపానికి వాళ్ళపైన అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళను లాఠీ చార్జీలకు గురి చేసిన పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, టిఎస్ ఐపాస్ నిన్ననే చూసిన నేను రిపోర్ట్ ఒకటి, నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ రిపోర్ట్ అని ఒకటి నిన్న వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్, ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్, నీతి ఆయోగ్ రిపోర్ట్. గూగుల్లో ఉంది, నేను బహుశా నా ట్వీట్లో కూడా ఉంటుంది కొద్దిసేపు అయితే. దాంట్లో చెప్తుంది అది, టిఎస్ ఐపాస్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగిల్ విండో సిస్టమ్ ఫర్ ద ఈజ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పని పెడుతుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు, 1,000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిండ్రు. అంత అద్భుతమైన ఒక సిస్టమ్ కేటీఆర్ గారి నేతృత్వంలో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇవాళ దాన్ని విధ్వంసం చేసి పడేసి ప్రతి స్టేజ్లో కరప్షన్. పెట్టుబడిదారులు రావాలంటే భయపడుతున్నారు. ఆంధ్రాకు పోతున్నారు పెట్టుబడిదారులంతా. ఎందుకు అంటే ఆడ అది కేటీఆర్ గారిని చూసినరా, ఇంకోటి చూసినరా, టీఎస్ఐ పాస్ని చూసినరా, మొత్తానికి దేర్ అపియర్స్ టు బి ఎ బెటర్ స్మూత్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పర్మిషన్స్. పొల్యూషన్ సర్టిఫికేట్ పోతే కోట్లు, చిన్న చిన్న లైసెన్స్ల కోసం పోతే కోట్లు ఇవ్వు,
ఒకడిని చూసి ఒకడు మంత్రులంతా దెబ్బక తింటున్నారు కదా అని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్లు బ్యూరోక్రాట్స్ దెబ్బక తింటున్నారు. మొత్తం అవినీతిలో కూరుకుపోయినారు. పెట్టుబడిదారులు ఇవాళ తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ భయపడుతున్న ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఇదేనా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని చెప్పని పాట ద్వారా నేర్చుకుంది ఇదేనా? ఎవడిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోచుక తినటమేనా? మీరు గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు కదా. మళ్ళీ అందశ్రీ గురించి మాట్లాడతారు, గద్దరన్న గురించి మాట్లాడతారు. అప్పు గురించి అన్న ఇక నేను ఏం చెప్పా, సిఏజీ చెప్తున్నది 3.5 lakh crores అప్పు అని. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి, నిత్య మోసకారి అబద్ధాల కోరి రేవంత్ రెడ్డి ఏమో 8 కోట్ల పైచిలకు అప్పు అంటుండు. సిఏజీ ఏమో 3.5 కోట్లు అప్పు అంటుంది. సిఏజీ తప్ప రేవంత్ రెడ్డి ఒప్ప? మీరన్నా సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి సరే అయితే సిఏజీ ఎందుకు తప్పు చెప్తుంది? ఇది ఒక ఎత్తి. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. కేసీఆర్ గారు కూడా 3.5 లక్షల కోట్లు క్లోజ్ టు మేబీ 4 lakh crores అప్పు తెచ్చిండ్రు. ఓ కాళేశ్వరం కనబడుతుంది, ఓ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కనబడుతుంది, ఓ సీతారామ ప్రాజెక్టు కనబడుతుంది, 30 జిల్లాలలో మెడికల్ కాలేజీలు కనబడుతున్నాయి, కలెక్టరేట్ బిల్డింగ్లు కనబడుతున్నాయి, ఎస్పీ కార్యాలయాలు కనబడుతున్నాయి. ప్రతి గ్రామంలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక డెవలప్మెంట్ కనబడుతుంది. ఊరుకు రోడ్డు ఉన్నది. 35,000 కోట్ల రూపాయలతో మిషన్ భాగీరథ ఉంది. తర్వాత మిషన్ కాకతీయ ఉన్నది. రకరకాలైన ఒక రీతిలో తెలంగాణ ఒక సర్వముఖోత్తభివృద్ధిగా అభివృద్ధి చెందింది. ఇండస్ట్రీ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వెల్ఫేర్ పరంగా కానీ అద్భుతంగా అభివృద్ధి చెంది. నువ్వేం చేసినావు చెప్పబ్బా, నువ్వేం చేసినావు చెప్పు. నువ్వేం చేసినావు చెప్పు. సన్నబియ్యం ఇచ్చిన అంటున్నావు కదా, నీ గుండె మీద చేయబెట్టుకో. నువ్వు పండించినావు సన్నబియ్యం? హ్యావ్ యూ క్రియేటెడ్ అన్ అగ్రికల్చరల్ ఈకో సిస్టమ్ దట్ యూ క్లెయిమ్ దట్ యూ హ్యావ్ కల్టివేటెడ్, ప్రొడ్యూస్డ్ సన్నబియ్యం అండ్ డిస్ట్రిబ్యూటింగ్? ఆ సన్నబియ్యం ఇవ్వాలని ఇవ్వడానికి ఒక వెసులుబాటు కల్పించిన మహానుభావుడు కేసీఆరే. ప్యాడీ ప్రొడక్షన్ 2014లో ఏమున్నది, 2023లో కేసీఆర్ గారు గద్దె దిగినాడు. ప్యాడీ ప్రొడక్షన్ ఎంత ఉంది? అట్లా ప్యాడీ ప్రొడక్షన్ పెరగడం వల్లనే కదా ఇవాళ నీకైనా వెసులుబాటు దొరికింది సన్నబియ్యం ఇవ్వడానికి. దాన్ని కూడా దోచుక తింటా ఉన్నారు. సివిల్ సప్లైస్లో పందికొక్కులు పడ్డట్టుగా మన 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 గుమిలలో పందికొక్కులు పడతాయి కదా, అట్లా పందికొక్కులు పడి 1,000 కోట్ల రూపాయలు దొబ్బక తింటా ఉన్నారు. దాంట్లపైన కూడా విచారణ జరగాల. ఇవాళ కాబట్టి రేపన్నా జరుగుతుంది. పేపర్లలో వస్తే కూడా ఎవడు పట్టించుకోవట్లేడు. ఇవాళ రేపు సన్నబియ్యం ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. కరెంటు నేను ఎన్ని యూనిట్లు ఇస్తా అంటున్నాను, 200 యూనిట్స్ ఏదో ఫ్రీగా ఇస్తున్నా అని చెప్తున్నాడు. 2014లో ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కదన్నా కర్రబట్టి చెప్పింది కరెంట్ లేదని. నువ్వేం కష్టపడ్డావని నువ్వు కరెంట్ ఇస్తున్నావు? ఇవాళ నువ్వు కేసీఆర్ పడ్డ కష్టాన్ని నువ్వు మళ్ళీ ఇవాళ 200 యూనిట్ల రూపంలో ఇస్తున్నావు. సొమ్మోడిది సోకోడిది, నువ్వు క్రెడిట్ షేరింగ్లో ఉన్నావు. కాబట్టి చిల్లర మళ్ళీ తెలంగాణ రైజింగ్ అంటాడు. పొద్దున్న లేస్తే తెలంగాణ దివాళ ఏదైనా ఒకటి నమ్మాలన్నా. రేవంత్ రెడ్డి యూ షుడ్ బి మెంటలీ సిక్ ఆర్ సెనాయిల్. తెలంగాణ రైజింగ్ అని ఇక్కడ అంటివి. తెలంగాణ అప్పులలో ఉంది, సింకింగ్ ఉంది, దివాళ తీసింది అంటూ నేను ఇది నమ్మాలనా? పెట్టుబడిదారులు దేని చూసి నమ్ముతారు? జనరల్లీ హ్యూమన్ నేచర్ ఎక్కడ అటెన్షన్ డ్రైవ్ అవుతుంది అంటే నెగటివిటీకే డ్రైవ్ అవుతుంది. నువ్వు మంచోడు అన్న మా అన్న అని చెప్పి అన్నావు అనుకో, మంచోడు ఎట్లుంటాడు, చెడ్డోడు అన్నావు, ఆ విధంగానే చెడ్డోడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, బాగుందని ఒక పక్కన అంటుండు, మొత్తం దివాళ తీసింది రాష్ట్రం ఆగమైపోయింది అని చెప్పని ఇంకో పక్కన అంటుండు. ఏది నమ్ముతారు పెట్టుబడిదారులు? అయితే రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది అనుకోవాలా, లేదంటే ఇది నమ్మే అవకాశం ఉంది. దాని ఫలితం ఇవాళ పెట్టుబడులు రావట్లేవు. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ గాన్ డౌన్, ఎంప్లాయ్మెంట్ హ్యాస్ గాన్ డౌన్. బీ షేమ్ఫుల్ సార్, బీ రెస్పాన్సిబుల్. అనవసరంగా కేసీఆర్ని తిడితే కంపెనీలు రావు, కేటీఆర్ని తిడితే కంపెనీలు రావు, హరీష్ రావుని తిడితే నీళ్లు రావు. తిట్లతోటి ఒకవేళ కనుక తెలంగాణ ప్రజల కడుపులు నింపగలిగితే నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుపై ఎన్నంటనే తిట్టు, పొట్టు తిట్టిగా పోటీలు పెట్టి తిట్టుకోరి. మొత్తం మంత్రులంతా 16 మంది కూర్చొని అమ్మ మీరు మొత్తం మైకులు పెట్టి పళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. కడుపులు నింపుతామంటే, ఖజానా నింపుతామంటే, ఉద్యోగాలు ఇస్తామంటే, పెన్షన్లు ఇస్తామంటే, ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామంటే తిట్టిపోయి మేము పడతాం. తిట్ల రాజకీయం ఏందా బ్లడీ? దెర్ ఇస్ నో సెన్స్.
గజ్వేల్లో ఏమంటాడు చూడండి అన్న, ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను చెప్తున్నా, గజ్వేల్లోనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది. బొంద పెడతారు అంటున్నాడు. ఎవరిని ఎవరు ఎక్కడ బొంద పెడతారో చెప్తారా అన్న? అసలు ఎవరు ఎప్పుడు చచ్చిపోతారు, ఎవరిని ఎవరు బొంద పెడతారు, ఎవరిని ఎక్కడ బొంద పెడతారు ఎవడు చెప్పగలుగుతాడన్న? ఇది సభ్య సమాజం మాట్లాడే భాష, ఇది పాలకుడు మాట్లాడే భాష. ఇది 14 ఏళ్ల పాటు ఒక నిరంతర సైనికుడి లెక్క తెలంగాణ సాధన కోసం కొట్లాడి పనిచేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి పట్ల నిన్ను గజ్వేల్లో బొంద పెడతామంటే నిన్నెక్కడ బొంద పెట్టాలి మరి? కొడంగల్లో బొంద పెట్టాలనా, కలవకుర్తిలో బొంద పెట్టాలనా, లేదు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో బొంద పెట్టాలనా? అట్లా నేను అన్నా అనుకో, నీ లెక్కనే కుసంస్కారం అయిపోతా కదా నేను కూడా. ఏం భాష ఇది? ఎవడిని ఎవడెక్కడ బొంద పెడతారాయా? దేవుడు శివుడు, పరమశివుడు. సిగ్గు ఎగ్గు లేదు సార్ మీకు. ఐఎమ్ సారీ టు టెల్ యూ, దర్ సంథింగ్ రాంగ్ ఇన్ ద వే యు ఆర్ థింకింగ్ అబౌట్ ద గవర్నెన్స్. గవర్నెన్స్ ఇస్ నాట్ అబ్యూస్. ఈ సక్కదానాల పురుషుడట కేసీఆర్ రావట్లేడు, అసెంబ్లీలో చర్చ చేయట్లేడు అంటుడు. ఏం చర్చ చేయాలి నీతోటి? ఏం చర్చ చేయాలా? ఈ తిట్ల చర్చ చేద్దామా? బూతుల చర్చ చేద్దామా? తొక్కుడు రాజకీయాల చర్చ చేద్దామా? ఏం చర్చ చేద్దాం? అసలు నీకు చర్చ మీద గౌరవం ఉందా? అసలు నువ్వు చర్చ నీ క్యాబినెట్లో చేస్తున్నావా చెప్పు? రేవంత్ రెడ్డి గుండె మీద చేయబెట్టుకో. ఆర్ యూ డూయింగ్ డిస్కషన్స్ విత్ ఇన్ యువర్ ఓన్ క్యాబినెట్? నీ మెట్రో ఉదంతమే ఎగ్జాంపుల్. హ్యావ్ యూ టేకెన్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ మెట్రో? నీ క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నావా మెట్రో మీద? దేని మీద నువ్వు నీ ఇష్టం వచ్చిన నిర్ణయాల మీద నువ్వు క్యాబినెట్లో చర్చలు చేస్తున్నావు? సొంత క్యాబినెట్లో చర్చ చేయడు, సొంత పార్టీలో చర్చ చేయడు, సొంత పిసిసి అధ్యక్షునితో చర్చ చేయడు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని చర్చ 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 అని మాట్లాడుతున్నాడు. చిల్లర మల్లరగా సమాధి చేస్తా అంటాడు. ఎట్లా న్యాయం అవుతుంది? 75 ఏళ్ళ వయసులో ఉన్న పెద్ద మనిషి ఆయన, తండ్రి లాంటి మనిషి. ఆ మనిషిని పట్టుకొని బొంద పెడతా, గజ్వేల్లో బొంద పెడతా. నువ్వెవడిరా బొంద పెట్టడానికి? ఎవడురా నువ్వు? ఎవడు నువ్వు? ఆయనకు పుట్టినవా? ఒకవేళ కేసీఆర్ గారికి ఏమైనా అయితే ఆ కర్మాకాండ నిర్వహించేది కొడుకు. ఏం భాష ఇది? మమ్మల్ని కూడా దిగజారుస్తున్నావు. నా బాధ అవుతుంది. కాంగ్రెస్లో నేను కూడా పనిచేసిన. ఐ స్టిల్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ పార్టీ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. పివి నరసింహారావు కూర్చున్నాడు అక్కడ, రోషయ్య కూర్చున్నాడు అక్కడ, బ్రహ్మానంద రెడ్డి కూర్చుండు అక్కడ, నీలం సంజీవరెడ్డి కూర్చుండు అక్కడ, దామోదరం సంజీవే కూర్చుండు అక్కడ, చెన్నారెడ్డి కూర్చుండు అక్కడ, రేవంత్ రెడ్డి కూడా కూర్చున్నాడు, జైపాల్ రెడ్డి కూర్చుండు అక్కడ. ఏం భాష? ఏం పరిపాలన? సిగ్గుపడాల తెలంగాణ సమాజం ఇవాళ ఇటువంటి ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి ఇవాళ ఇంత అవినీతి ఆరోపణలు. అసలు నువ్వు ఎప్పుడన్నా నీవు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సమాధానం చెప్పినావా చెప్పు? మీరు కొంచెం హైలైట్ చేయరే. దాసోశ్రావణ్ అనగానే మీరు కొంచెం మీడియాలో చూపెట్టకుండా ఉండేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 కోట్ల రూపాయలు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కొచ్చుకుండా అన్నాడు, అనలేదా అన్న? దానికి సమాధానం చెప్పిండా రేవంత్ రెడ్డి? ఆయన చెప్పిండు, వాచ్మెన్ అటెండరు హోంగార్డ్. అయ్యో, అట్లా కొడుకున్నాడు అంటప్పటికీ కోమటిరెడ్డిని వాచ్మెన్ హోంగార్డు అన్నాడు అని చెప్పని అంటున్నాడు. అంటే ఇట్లా నీవు ఇంత ఇంకొక విషయం అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు వినాలి, ఇది చాలా కేర్ఫుల్గా చెప్తున్నా, వినండి రేవంత్ రెడ్డి గారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయ్యిండు అని చెప్పని కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడండి. అన్న, నేను గాంధీ గారి మీరు కూడా చదవాలా. నా అపీల్ టు ఆల్ పీపుల్ హూ వాచ్ మీ, గూగుల్ కొట్టరి, మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రమం చరిత్ర ఒక్కసారి చదవమని నేను కోరుతున్నా. మీడియం సోదరులను కూడా కోరుతున్నా. జస్ట్ ఫర్ ఏ సేక్ ఆఫ్ 5-10 మినిట్స్ రాత్రిపూట ఎప్పుడైనా చూడండి. ఆయన దగ్గరికి ఎవరన్నా శిష్యుడిగా మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను స్వాతంత్ర ఉద్యమంలో నమ్మి స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని సాబర్మతి ఆశ్రమంకి ఎవరైనా పోతే ఆయన ఫస్ట్ కండిషన్ ఏందో తెలుసా అన్న? వెదర్ ఈజ్ అ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పువర్ మ్యాన్, వాడు టాటా కొడుకైనా బిర్లా కొడుకైనా లేకపోతే మన బిల్ల బంట్రోత్ కొడుకైనా ఎవడన్నా సాబర్మతి ఆశ్రమం పోయి నేను గాంధీ గారి శిష్యుడిగా నేను సాబర్మతి ఆశ్రమంలో పనిచేస్తా, మీతో పాటు నేను శిష్యరికం చేసి భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటా అంటే, సరేరాబాయి మంచిది రాగాని నువ్వు ఫస్ట్ ఆయన పని ఒప్ప చెప్తుండే. ఏం పని అంటే బకెట్ పొరక రేకు. తెలుసా ఇది? మీరంతా కొంచెం మోడర్న్ జనరేషన్ కదా, మీకు తెలియదు, మాకు తెలుసు, మేము చూసినాం. అది బకెట్ పొరక రేకు. వెనకటి రోజులలో బకెట్ పొరక రేకు అంటే
టాయిలెట్ క్లీనింగ్ అనమాట. ఇప్పుడంతా మోడర్న్ వెస్టర్న్ టాయిలెట్స్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కదా. అప్పుడు అంతేంది, రాళ్ళు లేకపోతే చిన్న చిన్న దిమ్మలు కడితే దొడ్డికి పోతారు, మళ్ళీ అట్లనే దాన్ని చేత్తో తీసుకొని బకెట్లు వేసుకొని తీసుకుపోయి ఎక్కడనో బయట ఊరికి బయటలో భరేస్తారు అనమాట. దిస్ వాజ్ ద జాబ్ గివెన్ బై గాంధీ టు ఎవ్రీబడి హూ కమ్స్ టు సాబర్మతి ఆశ్రమం. కండిషన్ ఇది. నెల రోజుల పాటు నువ్వు కనుక ఈ పని చేస్తే అప్పుడు మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. నేను ఐ రెడ్ ఎ స్పెసిఫిక్ స్టోరీ, సో దేర్ఫోర్ ఐఎమ్ టెలింగ్ యూ. నెల రోజుల తర్వాత వస్తే, अच्छा 1 महीने हो गया, చలో ठीक है और 1 महीने करो फिर बाद में मिलेंगे. అట్లా నెలలు వాళ్ళను నేర్పించి వాళ్ళలో ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గుర్తించే విధంగా, వాళ్ళ యొక్క ఆత్మ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, అహంకారాన్ని తీసివేసే విధంగా అంత గౌరవప్రదమైన పని చేయించి శిష్యుడిగా తీసుకునేవాడు. అమెరికాలో ప్రెసిడెంట్లైనా పెద్ద పెద్ద గవర్నర్లైనా బార్టెండర్లుగా పనిచేసేటువంటి ఒక చరిత్ర ఉంది. తెలుసా రేవంత్ రెడ్డి నీకు? పెద్ద పెద్ద యు గో టు ఆస్ట్రేలియా, యు గో టు ఎనీ ఆఫ్ ద యూరప్ నేషన్స్, ద బిగ్ లీడర్స్ ఇంక్లూడింగ్ లండన్, ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఆర్ అకేషన్స్ ఇఫ్ యూ వుడ్ హావ్ సీన్ లండన్ ప్రైమ్ మినిస్టర్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత డబ్బులు మోసుకుంటా తనే తీసుకుపోయి మోసుకుంటా పోయిన విజువల్ చూసినాం మనం. లైక్ వైజ్ ఇన్ ఎనీ డెవలప్డ్ నేషన్, సివిలైజేషన్ ఉన్న నేషన్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. చిన్న చిన్న పనులు చేసుకోవడం మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఐఎమ్ సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్ అని దాన్ని పట్టుకొని బాత్రూమ్లు కడిగేటోడా నీళ్ళకి అంత దొర్రికమా, అహంకారమా, కులహంకారమా, ధనాహంకారమా? ఏం అహంకారం నీది రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి మాట్లాడే మాటేనా? బాత్రూమ్లు కడిగేటోడు కూడా ఉన్నారు ఈ ప్రొఫెషన్లో ఇవాళ. ఇవాళ నువ్వు కట్టుతున్న మాల్లు, నువ్వు కడుతున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు, దాన్ని ఏమంటామే, దాన్ని ఏం సర్వీస్ అంటాం మనం? ఐ ఫర్గాట్. హోమ్ సర్వీస్, హౌస్ కీపింగ్. ఐఎమ్ సారీ, ఈ రేవంత్ రెడ్డి గురించి ఆలోచించి బ్రెయిన్ దొబ్బింది. హౌస్ కీపింగ్ అంటాం. వాట్ డూ యూ మీన్ బై హౌస్ కీపింగ్? హౌస్ కీపింగ్ ఇస్ అ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ టుడే. దే మేక్ టన్స్ ఆఫ్ మనీ, దే మేక్ యూ క్లీన్. గాంధీ భవన్లో కూడా హౌస్ కీపింగ్ కూడా ఉన్నాడా? దాన్ని పట్టుకొని నువ్వు కేటీఆర్ అట్లున్నాడు, కేటీఆర్ ఇట్లున్నాడు అని. కేటీఆర్ బాత్రూమ్లు కడిగిండో ఏమో నాకు తెలియదు, కడిగితే కూడా గొప్పతనమే. బాత్రూమ్లు కడగడంలో గొప్పతనం చూపెట్టిండు, వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవటంలో కూడా గొప్పతనం చూపెట్టిండు. నీ దగ్గర ఏం గొప్పతనం అని చెప్పు రేవంత్ రెడ్డి? బూతులు తప్ప, బ్రోకరేజీలు తప్ప, ప్లాట్లు అమ్ముకున్నాడు తప్ప, రియల్ ఎస్టేట్ దందాలు చేసుడు తప్ప, హైడ్రా పేరు మీద మందిండ్లు గులగొట్టుడు తప్ప ఏం కంపారిజన్ అది? నేను ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టింది కూడా దీనివల్ల తెలంగాణ ప్రజలకేమో కడుపు నింపుతుందని కాదు, కానీ ఎంత మూర్ఖుణ్ణి మనం ఇవాళ ముఖ్యమంత్రిగా చూస్తున్నామని చెప్పని ప్రజలకు అర్థం కావాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా అర్థం కావాలని చెప్పని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏం మస్తే ఇది? కులం మస్తే, ధనం మస్తే, ఏం మస్తో తెలియదు. కేసీఆర్ను నిజాంతో పోలుస్తున్నాడు, కాసిం రజీతో పోలుస్తున్నాడు. నిజాం సాగర్ కట్టిండు, కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు. నిజాం ఉస్మాన్ యూనివర్సిటీ బిల్డింగ్ కట్టిండు, ఆర్ట్స్ కాలేజ్. కేసీఆర్ 25 మెడికల్ కాలేజీలు కట్టిండు. నిజాం చెరువులు దోమిండు, కేసీఆర్ చెరువులలో నీళ్లు పోసిండు మిషన్ కాకతీయ ద్వారా. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి చెప్పు? నువ్వేం చేసినావు చెప్పు? నిజాంకు కేసీఆర్ కంపేర్ చేస్తున్నావు. నువ్వు ఏం చేసినావు ఈ 3 ఏళ్లలో చెప్పు? నీ జేబులు ఎంత నింపుకున్నావు చెప్పు? ఢిల్లీలో ఉన్న వాళ్ళ జేబులు ఎంత నింపినావు చెప్పు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,15,000 కోట్లు ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షల కోట్లు నువ్వు కష్టపడతాయిందా, కేసీఆర్ కష్టపడతాయిందా? 4 లక్షల కోట్ల జిఎస్డిపి 15 లక్షల కోట్లు అయింది దానికి నువ్వు కష్టపడ్డావా, కేసీఆర్ పడ్డా కష్టం? నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ నువ్వు కష్టపడతాయిందా, కేసీఆర్ పడతాయిందా? కరెంట్ ప్రొడక్షన్ నువ్వు కష్టపడతాయిందా, కేసీఆర్ కష్టపడితే వచ్చిందా? ఏం మాటలు అవి? నేనేమంటా ఉన్నానంటే ఈ మాటలతో రేవంత్ రెడ్డికి ఔన్నత్యము రాదు. తర్వాత ఇక చాలా విషయాలు మాట్లాడిండు. ఒక 2 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తా. అగ్గిపెట్టె గురించి ఏదో ఊకే మాట్లాడతాడు, శ్రీకాంతాచారి గురించి మాట్లాడతాడు. శ్రీకాంతాచారి తల్లి గారికి పదవి ఇచ్చిన గొప్పోండి అని చెప్తాడు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, శ్రీకాంతాచారి చావుకు కారకులు ఎవరు? నా తమ్ముడు నాకు బాగా దగ్గర, బతుకున్నప్పుడు కూడా నాకు బాగా దగ్గర. నేను అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా పోయినా. ఆ శవాన్ని
రాత్రి 2 గంటలకు నేను కాచం సత్యనారాయణ, ఎల్బీ నగర్ కాచం సత్యనారాయణ మేమిద్దరమే తీసుకెళ్ళి గాంధీ మార్చిలో పెట్టినాం రాత్రి 2:30, 3 గంటలకు అపోలో నుంచి. ఎవరు కారకులు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి? సిగ్గుందా నీకేమన్నా? చంద్రబాబు నాయుడు కాదా? ఇష్టం వచ్చినట్టు రాజీనామాల పరంపర మొదలుపెట్టిన తర్వాతనే కదా. అది యాదయ్య చనిపోయినా, శ్రీకాంతాచారి చనిపోయినా, కిష్టయ్య చనిపోయినా వీటికన్నిటికీ కారణం ఆంధ్ర నాయకులు కాదా? ఆంధ్ర నాయకుల తొత్తుగా పనిచేసిన రేవంత్ రెడ్డి కాదా? కాబట్టి నేను రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నా. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను సజ్జనుండు పలుకు ఏమన్నా ఫుల్ఫిల్ చేయి రేవంత్ రెడ్డి. ఫిల్ ఇన్ ద గ్యాప్. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను సజ్జనుండు పలుకు డాష్ డాష్ ఫిల్ చేయి రాత్రికి. ఆలోచించబ్బా. గోల్డెన్ ఆపర్చునిటీ జీవితంలో. మళ్ళీసారి ముఖ్యమంత్రి కావు నువ్వు ఇక జీవితంలో. అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు కింద మీద పడి ఉంటావు. మంచిగా పరిపాలించు, ప్రజలకు విశ్వాసం తెచ్చేది పరిపాలించు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయి. పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిడితే కడుపులు నిండవు, ప్రజల కడుపులు నిండవు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు రావు. థ్యాంక్ యూ.